హలో ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన పొటాటో పులావ్ రైస్. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా, మసాలా ఇంగ్రీడియంట్స్, పొటాటో పీసెస్, అల్లం వెల్లుల్లి పేస్ట్. స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని మసాలా ఇంగ్రీడియంట్స్ని బాగా వేయిద్దాం. ఇవి బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి వేసి బాగా వేయించి ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసి అవి కూడా బాగా దోరగా వేగిన తర్వాత టమాటా పీసెస్ వేద్దాం. టమాటా పీసెస్ వేసి కొద్దిసేపు బాగా మగ్గనిద్దాం. బాగా ఫ్రై చేసి మగ్గనించి స్టవ్ సిమ్లో పెట్టుకొని బాగా మగ్గనిస్తే సాల్ట్ వేసి బాగా మగ్గనించి తర్వాత పొటాటో పీసెస్ వేసి అవి కూడా బాగా మగ్గనించి, ఇది పిల్లలకి స్కూల్కి వెళ్ళే పిల్లలకు కానీ కాలేజ్కి వెళ్ళే పిల్లలకు కానీ అప్పటికప్పుడు ఏమీ లేనప్పుడు ఒక పొటాటో ఉన్నా సరే దాన్ని ఇలా పొటాటో పులావ్ రైస్లా చేసుకోవచ్చు. స్పైసీస్గా, కలర్ఫుల్గా చాలా బాగుంటుంది. ఒకసారి ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. సాల్ట్ వేసిన తర్వాత పొటాటో పీసెస్ కూడా వేసి బాగా మగ్గనిద్దాం. పొటాటో పీసెస్ బాగా వేగేదాకా మగ్గనించి ఇందులో కొద్దిగా కారం వేసుకొని మన రుచికి సరిపడా కారం, మన పిల్లలు ఎంత తింటారో మనం ఎంత తింటామో చూసుకొని దానికి తగ్గ కారం, సాల్ట్ వేసుకొని మన టేస్ట్కి తగ్గట్టుగా మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తింటే తక్కువ వేసుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కనుక కారం తక్కువ వేసుకున్నా పర్వాలేదు. మరీ చిన్నపిల్లలు నోరు మండుతుంది తినలేదు అనుకుంటే చిన్న కారం వేయండి, ఎక్కువ వేయకండి. కారం బాగా మగ్గి కొద్దిగా వాటర్ వేసిన తర్వాత ఇలా పొటాటో బాగా మగ్గిన తర్వాత కొద్దిగా చిన్న గ్లాస్ వాటర్ వేయాలి. పొటాటో బాగా మగ్గిన తర్వాత మనం వేడివేడిగా వండి పెట్టుకున్న రైస్ ఉంటుంది కదా, అది వేసి బాగా నెమ్మదిగా కలపండి. మరి అటు ఇటుగా కలిపేస్తూ ఉంటే రైస్ గుండైపోద్ది. అందుకే సైడ్ నుంచి చూసుకుంటూ నెమ్మదిగా కలిపి మూత పెట్టి ఉంచి ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉంచితే అలా రైస్ అంతా సాఫ్ట్గా, స్మూత్గా అవుతుంది. దీనిపై ఇప్పుడు కొత్తిమీర చల్లుకొని మన పిల్లలకి వేడివేడిగా లంచ్ బాక్సెస్కైనా, మనకి వెదర్ చల్లగా ఉన్నప్పుడు చేసుకొని వేడిగా తినడానికైనా స్పైసీగా చాలా బాగుంటుంది. ఒకసారి ఎప్పుడైనా ట్రై చేయండి.